హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ని చూసి మాత్రం విని మాత్రం భయపడొద్దు. జలుబు చేసింది, అందుకని ఇలా వస్తుంది. ఎంత చక్కగా ఉంది చూడండి కరివేపాకు అయితే. ఒక్క లీవ్ చూస్తేనే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చూడండి, అదిగో అంత పెద్దగా ఉంది. ఒక 10 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇలా ఉంటే భలే రుచి సంగతి దేవుడెరుగు కానీ హ్యాపీ అనిపిస్తుంది నాకు వంట చేసేటప్పుడు. ఇది ఒకటి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఏం వేస్తున్నానో మీకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ పక్కన పెట్టేసి ఈ చిన్న బుట్టనైతే తీసుకున్నాను. గమనించారు కదా, అడుగు బాగాన టిష్యూ పేపర్ వేశాను. చాలా ఎక్కువ తెచ్చుకుంటాం, ఎందుకంటే ప్రతి కూరలో మనం కరివేపాకు కొత్తిమీర వాడతాం కాబట్టి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాము. అందుకోసము దీన్ని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే గనక మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. పైన కూడా వేసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అడుగు బాగానే వేసి ఇంకా వదిలేస్తారు. అలా కాదు, ఇలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చిలక కొట్టిన జామకాయ. ఇలాంటివి చాలా టేస్టీగా ఉంటాయంట, అందుకే ఏరికోరి తెచ్చుకున్నాను. ఏమీ ముట్టని దోసకాయ పప్పు చారు కోసం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు. ప్రతిదీ నేను 250 గ్రాములు మాత్రమే తెచ్చాను, ఎందుకంటే ఉండేది ముగ్గురమే కాబట్టి. ఓకేనా. ఈ బాక్స్లు అయితే నేను ఆర్డర్ పెట్టించాను. అది మీషోనా ఎందులోనా గుర్తులేదు. పనిలో పని క్యారెట్ కూడా సర్దేశాను. ఈ బాక్సులు అయితే భలే ఉపయోగకరంగా ఉన్నాయి. 12 బాక్సులు వచ్చాయి. ఇవి దొండకాయలు. నెక్స్ట్ వచ్చేసి పొడవుగా సన్నగా ఉన్న పచ్చిమిర్చి అన్నమాట. ఒకటి చూపిస్తా చూడండి, అదిగో అంత పొడవుగా దొరికాయి నాకు. ప్రతిదీ 2 రకాలు ఉంటాయి కదా, నాటుకాయలు. ఇది దేశవాళీ చిక్కుడుకాయ. ఇందులో గెన చిక్కుడు కూడా ఉంటుంది. నేనైతే నాటు చిక్కుడుకాయ తెచ్చాను. సోరకాయ యుద్ధానికి సిద్ధమయ్యే కత్తిలాగా పెద్దగా ఉంది. అలాగే కలర్ఫుల్గా ఉన్న టమోటాలు. ఇవి మాత్రం కేజీ వరకు తీసుకున్నాను నేను. అలాగే ఒక 1/2 కేజీ మరమరాలు. ఆకలేస్తుంది ఫ్రెండ్స్, టీ తాగి మార్కెట్కి వెళ్ళాను. ఇంకేం తెచ్చుకున్నాను తినడానికి, అన్నీ అయిపోయాయా? లేదు. చూడండి, తినే స్టైల్ చూసి ఏంటో అనుకోవద్దు దయచేసి. పుట్నాలన్నమాట, పొట్టు ఒలుచుకొని మరీ తింటున్నాను. చూడండి, అదిగో చాలా బాగున్నాయి అవి కూడా. ఇక ఇప్పుడు వంట చేసుకోవాలి. కూరగాయలు తేవడం ఒక ఎత్తు, సర్దుకోవడం మరొక ఎత్తు. లేదంటే అన్నీ పాడైపోతాయి. ఆలుగడ్డ మీకు చూపించలేదు కదా. బాయ్ ఫ్రెండ్స్.